హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీనాక్షి రెడ్డిని. ఈరోజు కనుక మనం తారీఖు కనుక చూసుకుంటే 30వ తారీఖు జనవరి నెల 2025 గురువారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే 1,30,000 బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి. నిన్న మొన్న 1,00,000 నుంచి 1,10,000 వచ్చినాయి. ఈరోజు అయితే దగ్గరగా 1,30,000 బస్తాలు రావడం జరిగింది. దాని కారణంగా ఈరోజు అయితే మార్కెట్ బాగా మందంగా ఉంది. 1,30,000 బస్తాలు రావడమే కాదండి, రైతులు కూడా మెతకలు చల్లదనాలు లెఫ్ట్ క్వార్టీలు తెచ్చుకుంటున్నారు. దాని కారణంగా అయితే మార్కెట్ మందం జరిగింది. రైతు సోదరులారా, నేను ప్రతి వీడియోలో మీకు చెప్పడం ఒకటి జరుగుతుంది. అది ఏంది అంటే, మీరు యార్డుకి మీ కాయలు తెచ్చుకునేటప్పుడు మంచిగా డ్రై చేసుకొని మంచిగా గ్రేడింగ్ చేసుకొని యార్డుకి కనుక కాయలు తెచ్చుకుంటే మంచి రేటు పట్టడం అయితే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయం వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాట మనం ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొక విషయం, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు కనుక స్కిప్ చేశారు అంటే నేను చెప్పిన రేట్లు దాటవేస్తారు. కాబట్టి మీకు రేట్లు అర్థం కావు నేను ఏ రేట్ చెబుతున్నాను అనేది. కాబట్టి మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మార్కెట్లోకి వెళ్దామా ఇప్పుడు? మరి ఫస్ట్గా మనం మార్కెట్లో తేజ రకాల గురించి కనుక చెప్పుకుంటే, తేజ కనుక చూసుకుంటే ఈరోజు ఎక్కువగా అయితే బస్తాలు రావడం జరిగింది తేజ రకాలు. అయితే మన తేజ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు 10,000 నుంచి 11,000 మీడియాలు పడుతున్నాయి. 11,000 నుంచి 12,000 మీడియం బెస్ట్లు వచ్చేసి 12,000 నుంచి 13,000, డీలక్స్ వచ్చేసి 13,500 అయితే పట్టడం జరుగుతుంది. తర్వాత తేజాల్లోనే టెస్లా 111 అనేసి కొత్త రకం వచ్చింది. ఈ కొత్త రకం అనేది మిరదాట్లో చాలా బాగున్నాయి, కాయలు కూడా సైజు బాగున్నాయి, రంగు బాగున్నది అంటున్నారు. ఈ టెస్లా 111కి అయితే మంచి తేజ అనే పేరు నిక్నేమ్ అయితే పట్టడం జరిగింది. మనం ఈ టెస్లా 111 మంచి తేజ గురించి కనుక మనం రేటు కనుక చెప్పుకుంటే 12,200 నుంచి 11,000 మీడియాలు, 11,300 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, 12,100 నుంచి 13,000 బెస్ట్లు, 13,500 అయితే డీలక్స్లు పడుతున్నాయి. తర్వాత మనం కర్నూలు డీల్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000 మీడియాలు, 10,000 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 12,000 బెస్ట్లు, 12,000 నుంచి 12,500 సూపర్ బెస్ట్లు, డీలక్స్ కనుకైతే 12,800 పడుతున్నాయి. తర్వాత మనం సింజంటా 5531 బ్యాడీ కనుక చూసుకుంటే 8,500 మీడియాలు, 8,700 నుంచి 9,500 మీడియం బెస్ట్లు, 9,900 నుంచి 10,500 బెస్ట్లు, 10,600 నుంచి 11,500 సూపర్ బెస్ట్లు, డీలక్స్ కనుకైతే 12,000 పడుతున్నాయండి. ఎక్కడన్నా ఒకటి సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 12,500 పడుతున్నాయండి. తర్వాత మనం 2043 కనుక చూసుకుంటే సింజంటా వాళ్ళ బ్యాడీ మీడియాలు 8,500 పడుతున్నాయండి. తర్వాత మీడియం బెస్ట్లు 9,500, బెస్ట్లు 10,500, సూపర్ బెస్ట్ కనుకైతే 10,600 నుంచి 11,500 పడుతున్నాయి. డీలక్స్ కనుకైతే 12,000, సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 13,000 పట్టడానికి అవకాశం ఉందండి. రైతు సోదరులారా, నేను ఒక చిన్న మాట చెబుతా వినండి. విషయం ఏమిటి అంటే, నేను చెప్పే మాట, నేను చెప్పే రేట్లు మీరు గిర్ర గీసుకొని అదే రేట్లు అనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పే రేట్లు కుడియడంగా ఒక 100-200 హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎందుకు అంటే, మన యార్డ్లో బేరానికి పెట్టినప్పుడు వచ్చిన బస్తాలు మచ్చు చూడటానికి వెళ్ళినప్పుడు వచ్చిన బస్తాలకి కొద్దిగా తేడా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వ్యాపారస్తులు 100-200 తగ్గించమని మచ్చుకు పోయినప్పుడు అడగటం జరుగుతుంది. దాని కారణంగా యార్డ్లో జరిగే బేరాలకి మచ్చుకు పోయినప్పుడు జరిగే బేరానికి 100-200 తేడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే రేట్లు యార్డ్లో జరిగాయి కాబట్టి నేను యార్డ్లో జరిగే రేట్లు చెబుతున్నా. కాబట్టి మచ్చుకు పోయినప్పుడు ఏమైందంటే, మార్కెట్ మందమైనప్పుడు వ్యాపారస్తుడు ఒక 100-200 తగ్గించమని అడుగుతాడు. అదే మార్కెట్ కనుక గిరాకైతే రైతు మచ్చుకు పోయినాక మళ్ళీ 100-200 పెంచుతూ అంటాడు. కాబట్టి అదొక్క విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మన నెంబర్ 5 కనుక కొద్దిగా మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు 9,000 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 10,200 నుంచి 11,000, బెస్ట్లు కనుకైతే 11,500 నుంచి 12,500, సూపర్ బెస్ట్లు కనుకైతే 12,800 నుంచి 13,500, డీలక్స్లు కనుకైతే 14,000, సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 14,500 పట్టడానికి అవకాశం ఉంది. తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే 8,500 మీడియాలు, 9,000 మీడియం బెస్ట్లు, 9,500 బెస్ట్లు, 10,000 అయితే డీలక్స్లు పడుతున్నాయి, 10,500 అయితే సుపీరియర్ క్వాలిటీ అయితే పడుతుందండి. తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే 8,000 మీడియాలు, మీడియం బెస్ట్లు 8,500, బెస్ట్లు 9,000, డీలక్స్ సూపర్ బెస్ట్లు అయితే 9,200 నుంచి 10,000, డీలక్స్ కనుకైతే 10,500 పడుతుందండి. తర్వాత మనం షార్కోన్ కనుక చూసుకుంటే మీడియాలు 9,000, మీడియం బెస్ట్లు 9,200 నుంచి 10,000,
బెస్ట్లు కనుకైతే 10,200 నుంచి 11,000, సూపర్ బెస్ట్లు కనుకైతే 11,300 నుంచి 12,100, డీలక్స్లు కనుకైతే 12,500, సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 13,000 అయితే పడుతుంది. తర్వాత మనం మార్కెట్ కనుక చూసుకుంటే 341 కనుక చూసుకుంటే హైయెస్ట్ క్వాలిటీ 341 15,000 పడుతుంది మార్కెట్. హైయెస్ట్ రేట్ కనుక చూసుకుంటే 341 మార్కెట్ అయితే 15,000 పడుతుంది. తర్వాత 355 మనం 341 కనుక చూసుకుంటే హైయెస్ట్ క్వాలిటీ అయితే 15,000 పడుతుందండి సుపీరియర్ క్వాలిటీ. ఇదే మీడియాలు కనుక అయితే 10,000 నుంచి 11,000 మీడియాలు, 11,000 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, 12,000 నుంచి 13,000 బెస్ట్లు, 13,000 నుంచి 13,500, 13,600 సూపర్ బెస్ట్లు, 14,000 అయితే డీలక్స్ పడుతుంది. సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే 15,000 పడుతుందండి 341. తర్వాత మనం 355 కనుక చూసుకుంటే 8,000 నుంచి 8,500 మీడియం బెస్ట్లు, 8,600 నుంచి 9,200 మీడియం బెస్ట్లు, 9,400 నుంచి 10,000, 10,200 వరకు అయితే బెస్ట్లు పడుతుంది. 10,500 నుంచి 11,000 సూపర్ బెస్ట్లు, 11,000 నుంచి 11,500 అయితే డీలక్స్ అయితే పడుతుంది. తర్వాత మనం 273 కనుక చూసుకుంటే 8,000 మీడియాలు, 8,500 మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,500 అయితే బెస్ట్లు పడుతుంది. 10,000 అయితే సూపర్ బెస్ట్లు. సుపీరియర్ క్వాలిటీ కనుక చూసుకుంటే 10,500, అంతకు మించి అయితే ఎక్కువ లేదండి మార్కెట్. తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే 9,000 మీడియాలు, 9,200 నుంచి 9,800 మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 11,000 బెస్ట్లు, 11,300 నుంచి 12,000 సూపర్ బెస్ట్లు, డీలక్స్లు కనుకుంటే 12,500. సుపీరియర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే ఎక్కడ బంగారం కాయలు రాలేదండి. తర్వాత మనం కనుక మార్కెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ కనుక చూసుకుంటే మార్కెట్ మీడియాలు 9,000, మీడియం బెస్ట్లు 9,200 నుంచి 10,000. తర్వాత బెస్ట్లు కనుక చూసుకుంటే 10,200 నుంచి 11,000, 11,100. తర్వాత సూపర్ బెస్ట్లు కనుక చూసుకుంటే 11,400 నుంచి 11,800. డీలక్స్లు కనుక చూసుకుంటే 11,800 నుంచి 12,200, 12,300, 100 అటు ఇటుకి అయితే పట్టడం జరుగుతుంది. తర్వాత రోమీ 26 కనుక చూసుకుంటే మీడియాలు 10,000, మీడియం బెస్ట్లు 10,200 నుంచి 11,000. బెస్ట్లు కనుకైతే 11,400 నుంచి 12,000. సూపర్ బెస్ట్లు కనుకైతే 12,400 నుంచి 12,800. డీలక్స్ కనుకైతే 13,000. సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 13,500 పడుతుంది. కుబేరా కనుక చూసుకుంటే 8,000 మీడియాలు, హైయెస్ట్ 10,500, 8,000 మీడియాలు, 8,500 నుంచి 8,900 మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,500 బెస్ట్లు, 10,000 అయితే సూపర్ బెస్ట్లు, 10,500 అయితే డీలక్స్లు పడుతున్నాయి. తర్వాత మనం 334 సూపర్ 10 ఈ రకాలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000 మీడియాలు, 10,000 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 12,000 అయితే బెస్ట్లు, 12,500, 12,800 సూపర్ బెస్ట్లు, 13,000, 13,200 అయితే డీలక్స్లు. ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 14,000 పట్టడానికైతే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతానికైతే ఎక్కువ మిరపకాయలు వచ్చేసి నంద్యాల, కర్నూలు, దోర్నాల, ఎమిగనూరు, ఆదోని ఈ ప్రాంతాల నుంచి అయితే ఎక్కువ కాయలు వస్తున్నాయండి. రైతు సోదరులారా, నేను ఒక చిన్న విషయం చెబుతా వినండి. మీకు కనుక నేను చెప్పింది నచ్చితే పాటించండి. మీరు మిరపకాయలు యార్డుకు తెచ్చుకునేటప్పుడు ఈ మాట నేను ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, మరలా చివరి కూడా చెబుతున్నాను వినండి. మీరు యార్డుకి కాయలు అమ్మటానికి తెచ్చుకునేటప్పుడు మంచిగా డ్రై చేసుకొని, మంచిగా గ్రేడింగ్ చేసుకొని కాయలు కనుక తీసుకొచ్చుకుంటే సూపర్ బెస్ట్లు డీలక్స్ రేట్లు పడే అవకాశం ఉంటుంది. మీరు కనుక సరైన డ్రై లేకుండా, సరైన గ్రేడింగ్ లేకుండా కనుక తెచ్చుకుంటే మీ రేట్లు మీడియం బెస్ట్లోనే పడుతుంది. ఎందుకంటే బెస్ట్లకి డీలక్స్లకి దగ్గరగా 2,000 రూపాయల తేడా అనేది చూపిస్తుంటారు. కాబట్టి మీరు ఒక్కరోజు అదనంగా సమయం తీసుకొని సరే బెస్ట్ కాయలు కనుక మంచిగా గ్రేడింగ్ చేసుకొని మంచిగా డ్రై కనుక చేసుకుంటే ఇక్కడ మీకు డీలక్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని గమనించి మీరు మీ కళ్ళాల్లోనే బాగా గ్రేడింగ్ చేసుకొని బాగా డ్రై చేసి తీసుకొచ్చుకోండి యార్డుకి. ఇంకా ఇంకొక అవకాశం కనుక ఉంటే మీరు మీ కాయల్ని సాధ్యమైనంత వరకు కళ్ళాల్లో అమ్ముకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కళ్ళాల్లో అమ్ముకునే దానికను యార్డుకి తీసుకొచ్చి అమ్ముకునే దానికి ఖర్చుల మడుకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీరు మీ కాయలు సాధ్యమైనంత వరకు కళ్ళాల్లో అమ్ముకోవడానికి ప్రయత్నించండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అండి మనం ఈ మిర్చి రేట్ల గురించే కాదు, మనం
మిరప తోటలు కూడా చూడటం జరుగుతుంటుంది. ఈ మధ్య నేను ఎక్కువగా ఈ టెస్లా త్రిబులోన్ అనే హైబ్రిడ్ మిరప విత్తనం తేజ రకాలు, దీనికి మంచి తేజ అనేసి పేరు కూడా రావడం జరిగింది. ఈ మిరప తోటలు అయితే చాలా చాలా బాగున్నాయి. దిగుబడులు కూడా 35 నుంచి 40 దాకా వస్తాయనేసి అంటున్నారు. మీరు కనుక సన్నగాయ రకం వేసుకునే రైతు సోదరులు అయితే కనుక మీరు టెస్లా త్రిబులోన్ వేసుకోండి. నాణ్యమైన నమ్మకమైన మంచి హైబ్రిడ్ విత్తనం అనేసి ఈ మధ్య జనాలు అయితే బాగా పేరు మటుకు బాగా వచ్చింది. టెస్లా త్రిబులోన్ బాగుంది, తోటలు బాగున్నాయి, దిగుబడులు బాగా వస్తున్నాయి అనేసి పేరైతే రావడం జరిగింది. అందుకనే మీకు ఒక మంచి విత్తనం చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టెస్లా త్రిబులోన్ గురించి చెబుతున్నాను. కాబట్టి మీరు తేజ రకాలు వేసుకునే రైతు సోదరులు కనుక మంచి తేజ అనే పేరు పడింది ఈ టెస్లా త్రిబులోన్కి. కాబట్టి మీరు ఈ మంచి తేజ విత్తనాలే నాటుకోండి.